గత 4.5 ఏళ్లుగా సీఎం జగన్ సహాయ సహకారంతో పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు తెలిపారు. సుమారు 10 కోట్ల రూపాయల నిధులతో పూర్తయిన అభివృద్ధి పనులను ప్రారంభోత్సవాల కార్యక్రమం జరిగిందన్నారు. మండలంలోని కుమారపురం గ్రామంలో సుమారు 80 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా కుమారపురం, జల్లూరు గ్రామాల్లో ఇంటింటికి కుళాయిల ద్వారా త్రాగునీరు అందించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దొరబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే దొరబాబును ఘనంగా సన్మానించారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఇంటికి ఈ రాష్ట్రంలో తాగునీరు ఇచ్చే విధంగా, కుళాయిని ఏర్పాటు చేసే విధంగా, ఎక్కడ రూపాయి ఖర్చు లేకుండా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడంలో భాగంగా ఈ పిఠాపురం నియోజకవర్గంలో దాదాపు 200 కోట్ల రూపాయల పైగా ఈ రోజున తాగునీటికి జలజీవన మిషన్ ద్వారా ఇప్పటికే చాలా వరకు దగ్గర 80% గ్రామాల్లో ఈ రోజున శంకుస్థాపనలు కానీ, ప్రారంభోత్సవ కార్యక్రమాలు కానీ, ఇంకా టెండర్లో ఉండే పరిస్థితుల్లో ఈ రోజున ముందుకెళ్తున్నటువంటి అందులో భాగంగా ఈ రోజున దాదాపు 10 కోట్ల రూపాయల పైగా ఈ రోజున పలు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టుకుంది. అందులో మన 3 సచివాలయాలు, ఒక రైతు భరోసా కేంద్రం ఈ రోజున ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకోవాలి. అలాగే వాటర్ ట్యాంకులు దాదాపు 4 వరకు ఈ రోజున కంప్లీట్ అయిపోయి జల్లూరు కానీ, అలాగే విరవాడ కానీ, ఇవన్నీ గ్రామాల్లో వాటర్ ట్యాంకులు కంప్లీట్ అయిపోయి అవి కూడా మనం ఈ రోజున ప్రారంభోత్సవం చేసుకుంటాం. అక్కడ ఉండే అక్క చెల్లెమ్మలు వారి సంతోషానికి అవతలేదు. ఎందుచేతంటే త్రాగునీరు అనేది ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి కూడా అవసరమైనటువంటి వారందరూ కూడా ఎంతో ఆనందంగా వారి ఇంటికి కుళాయి ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వడం వల్ల వారందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి ఈ రోజున. అలాగే సచివాలయ బిల్డింగ్ గతంలో పంచాయతీ ఆఫీస్ కావాలంటే 10 లక్షలు కావాలి అంటే పంచాయతీ బిల్డింగ్కి సంవత్సరాలు కూడా తిరిగినా కూడా బిల్డింగ్లు కూలిపోతున్నా సరే ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలోని ఏ గవర్నమెంట్ కూడా చేయనటువంటి పరిస్థితి. ఈ రోజు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి 4,000 జనాభాకి ఒక సచివాలయాన్ని 50 లక్షల రూపాయలు వెచ్చించి కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం అనేది నిజంగా ఒక గాంధీజీ కళ్ళగన్నటువంటి గ్రామ స్వరాజ్యం అంటే ఇది అనే దిశగా ఈ రోజు ముందుకెళ్తున్నటువంటి. అలాగే మన రైతు భరోసా కేంద్రం, రైతు ఒక 21 లక్షల రూపాయలు పెట్టి అక్కడ కంప్లీట్ కంప్యూటర్ ల్యాబ్ సిస్టమ్ పెట్టి వారందరికీ కూడా ఏ విత్తనం అయితే మంచి పంట వస్తుంది, ఏ ఎరువులు వాడితే మంచి దిగుబడి వస్తుంది అనే దిశగా వారందరికీ కూడా రైతులకి ఉపయోగపడే విధంగా రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. ధాన్యం కొనుగోలు, విక్రయాలు అన్ని కూడా రైతు భరోసా కేంద్రం ద్వారా జరిగే విధానాన్ని తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాగే మరలా హెల్త్ సెంటర్ అనేది ఈ రోజున ఎక్కడో ఏదైనా నీరసం చేస్తే తెల్లవారుజామున ఎక్కడో నిశిరాత్రుల్లో అవసరం వస్తే, డాక్టర్ అవసరం వస్తే ఎక్కడో కాకినాడ, పిఠాపురం పరిగెత్తే పరిస్థితి లేకుండా మీ గ్రామంలో మీకు ఒక హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేసి అందులో 24 అవర్స్ ఒక డాక్టర్ నివాసం ఉండే విధంగా మీకు ఏర్పాటు చేసినటువంటి మరొక 21 లక్షల రూపాయలు తోటి ఏర్పాటు చేయడం. నిజంగా ఇది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజల కోసం ఆలోచిస్తూ, ప్రజల సమస్యలను తీర్తూ ఈ రోజు ముందుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తాం. విస్తృతంగా పర్యటించి శంకుస్థాపనలు, వాటర్ ట్యాంకులు శంకుస్థాపన చేయడం జరిగింది, సచివాలయాలు ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా మా జడ్పీ నిధుల నుంచి ఈ మండలానికి సుమారు 1 కోటి రూపాయల వరకు ఇప్పటివరకు గ్రాంట్ తేవడం జరిగింది. భవిష్యత్తులో చాలామంది మమ్మల్ని రోడ్లు, ఈ జడ్పీలో ఉన్న రోడ్ల గురించి అది అడగటం జరిగింది. ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం నేను చేసి ఖచ్చితంగా ఈ రోడ్ల నిర్మాణంలో నా వంతు పాత్ర నేను పోషిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పిఠాపురం మండలం జగన్మోహన్ రెడ్డి గారి నినాదం ఏంటో తెలుసు కదా, 175కి 175 ఖచ్చితంగా వస్తుంది. గవర్నమెంట్ 100% ఫామ్ చేస్తుంది. మనం నాయకుడు చేసే ఆలోచన ఏ రకంగా ఉందో మీరు చూస్తూ ఉన్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు ఖచ్చితంగా అన్ని ఫలాలు మీడియేటర్లు లేకుండా అందించే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో, ప్రతి ఇంటికి పథకాలు
చేరుతున్నాయి. మధ్యవర్తులు ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరూ లేరు. సో ఈ పథకాలు అందుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని దీవించి మళ్ళీ బంపర్ మెజారిటీతో సీఎంగా చేస్తారని ఈ సందర్భంగా నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. కలిసినప్పటికీ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. ఇది మాత్రం బల్లగుద్ది చెప్పగలం మేము. గతంలో ఆయన ఎంత ప్రయత్నించినా, ఎంతమంది సర్వేలు చేసినా, ఎంతమంది పీకే టీంలు పీకేది ఏమీ లేదు. ఖచ్చితంగా మా నాయకుడు చేసిన పనులే ఆయన్ని నగ్గిస్తాయని చెప్పి మేము బలంగా నమ్ముతాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.